హాయ్ అమిగోస్. మాస్టరింగ్ మ్యాథమెటికల్ ఫంక్షన్ సిరీస్లో మనకు స్టెప్ ఫంక్షన్ తర్వాత వచ్చేటటువంటి ఫాలోఅప్ ఫంక్షన్ ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. మనం ఎలాగో స్టెప్ ఫంక్షన్ ఆల్రెడీ డిస్కస్ చేసాము, గ్రాఫ్ అండ్ ఎట్సెట్రా. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అనేది రిలేటివ్లీ ఈజీగా తొందరగా అర్థమవుతుంది. ఏంటి సార్ ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే, ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఇంతకుముందు మనం స్టెప్ ఫంక్షన్ అంటే అది ఎలాగైతే అర్థం చేసుకున్నామో, ఏదో ఒక నెంబర్ తీసుకుందాం. మనం ఎక్స్ అనే ఒక నెంబర్ తీసుకుంటే దీంట్లో మనకు ఒక ఇంటిజర్ పార్ట్ ఉంటుంది, ఒక ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది. సార్ అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2.1 కనుక తీసుకుంటే నాకు 2 ఉంటుంది ప్లస్ 0.1 ఉంటుంది. అచ్చా, అదే నాకు పర్ఫెక్ట్ ఇంటిజర్ 2 తీసుకున్నా కానీ ఏముంటుంది, నాకు 2 ప్లస్ 0 ఉంటుంది. ఓకే, అలాగే నాకు ఫర్ ఎగ్జాంపుల్ -3.1 తీసుకుంటే ఇంటిజర్ ప్లస్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే గుర్తుపెట్టుకోండి, -0.1 -0.2 వాట్ల గురించి కాదు, 0 to 9 మధ్యలో. ఫ్రాక్షన్ అంటే ఏంది, 1/something. యూనో కింద వచ్చేది ఏంటి, మనకు న్యూమరేటర్ కంటే కూడా ఎక్కువై ఉండాలి. సో అది ఫ్రాక్షన్ బేసికలీ. సో పాజిటివ్ అవుతుంది ఎప్పుడు కూడా ఫ్రాక్షన్. సో ఏంటి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంటిజర్ ప్లస్ ఫ్రాక్షన్ లాగా -4 + 0.9 రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఫ్రాక్షన్ పాయింట్ 0.9, ఇంటిజర్ పార్ట్ -4. సో దీంట్లో మనం ఏం చదువుకున్నాం తెలుసా, స్టెప్ ఎక్స్ అని చదువుకున్నాము. స్టెప్ ఎక్స్ అంటే అర్థమైంది, ఈ ఇంటిజర్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ -4, అది నేను స్టెప్ ఫంక్షన్ లాగా అర్థం చేసుకున్నాను, గ్రాఫ్ గీసాను, ప్రాపర్టీస్ అర్థం చేసుకున్నాను. మరి ఇప్పుడు నేను ఏం చదువుకుంటున్నాను తెలుసా, ఈ ఫ్రాక్షన్ గురించి చదువుకుంటున్నాను. దాన్ని నేను కర్లీ బ్రాకెట్ ఎక్స్ అంటాను. దానికి ఇంకో పేరు ఫ్రాక్షన్ ఫంక్షన్ అంటారు, కొంతమంది ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటారు. అండ్ ఎగ్జామ్లో కొన్నిసార్లు వాడు అది ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ బాబు అని డిస్క్రైబ్ చేయడానికి వేర్ దిస్ సో అండ్ సో రిప్రజెంట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని అలా డిస్క్రైబ్ చేస్తూ ఇస్తాడు. వాటి అన్నిటి యొక్క అర్థం కూడా ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అని అర్థం. సో ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఏమవుతుంది, నాకు 0.1. అదే నేను ఎక్స్ 2 తీసుకుంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది, 0. ఎక్స్ 2.1 తీసుకుంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది, 0.1. ఎక్స్ -3.1 తీసుకుంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది, 0.9. ఇక్కడ కొద్దిగా తేడా వస్తుంది నెగిటివ్ నెంబర్స్కి. సో ఇప్పుడు మనం చదువుకోబోయేది ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. మనం గనక అర్థం చేసుకుంటే ఎనీ నెంబర్ ఎక్స్ ఎలా ఉంది, ఒక ఇంటిజర్ పార్ట్ అంటే స్టెప్ ఎక్స్ ప్లస్ ఒక ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఫ్రాక్షన్ పార్ట్ ఫంక్షన్. అంటే ఎనీ నెంబర్ లైన్ మీద, రియల్ నెంబర్ లైన్ మీద మనం ఏం తీసుకున్నాం ఒక ఎక్స్ని, దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే స్టెప్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షన్ ఎక్స్. అంటే ఒక ఎక్స్ అనే ఒక నెంబరు ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇంటిజర్ పార్ట్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్. అంటే ఇండైరెక్ట్గా ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్స్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఈ స్టెప్ ఎక్స్ ఇలా వెళ్తే ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. సో ఆ నెంబర్ నుంచి ఆ ఇంటిజర్ పార్ట్ని తీసేస్తే నాకు వచ్చేదే ఫ్రాక్షన్ ఎక్స్. సింపులా? నేను ముందుకెళ్ళి గ్రాఫ్ గీస్తున్నప్పుడు కూడా మీకు చాలాసార్లు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో అది నాకు గ్రాఫ్ గీయడానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తాను ఒకసారి. సో నేనేమర్థం చేసుకున్నానంటే, నేను ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ని అర్థం చేసుకోవడానికి నాకు బెస్ట్ పద్ధతి ఏందో తెలుసా, స్టెప్ ఎక్స్ని అర్థం చేసుకోవడం. అంటే ఏ నెంబర్ అయినా ఒక ఇంటిజర్ పార్టు ప్లస్ ఒక ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది. సో నాకు ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ కావాలంటే ఈ స్టెప్ ఎక్స్ని తీసుకెళ్తే ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. సో ఆ ఇచ్చిన నెంబర్ నుంచి ఆ ఇంటిజర్ని కనుక నేను సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు ఫ్రాక్షనల్ పార్ట్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఇచ్చిన నెంబర్ నుంచి స్టెప్ ఎక్స్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి, ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. ఏంటి సార్ దీని గురించి ఇంకొద్దిగా డీటెయిల్గా నేర్చుకుందాము అంటే, 1-2 నెంబర్లు తీసుకొని చేసేద్దాం మనం. ఏంటంటే సార్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 0.99 ఎంత బాబు, నువ్వు ఒకసారి చెప్పు నాకు. 0.99 ఎట్లా రాసుకోవచ్చు, నాకు 0.99 కనుక తీసుకుంటే 0 + 0.99 ఫ్రాక్షన్ లాగా రాసుకోవచ్చు. సో ఇది ఇంటిజర్ పార్టు, ఇది ఫ్రాక్షనల్ పార్ట్. ఓకేనా? అంటే ఎంత వస్తుంది నాకు ఫ్రాక్షనల్ పార్ట్, 0.99 డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. లేదా నేను ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్స్ ఎంత, 0.99 ఫ్రాక్షన్ ఎక్స్ అంటే ఎక్స్ ఎంత, 0.99, ఎక్స్ మైనస్ 0.99 మైనస్ స్టెప్ ఎక్స్. స్టెప్ ఆఫ్ 0.99 అంటే ఎంత మీకు తెలుసు ఆల్రెడీ. ఎట్లా స్టెప్ కనిపెట్టాలి, ఇది 0 ఇది 1 అనుకుంటే 0.99 అంటే బాల్ ఇక్కడ డ్రాప్ చేస్తే ఫ్లోర్ మీద వచ్చి పడుతుంది, 0 మీద వచ్చి పడుతుంది. సో స్టెప్ ఆఫ్ 0.99 అనేది 0 అంటే ఎంత వస్తుంది నాకు ఆన్సరు,
0.99. ఎందుకంటే ఆ ఎక్స్ కంప్లీట్లీ ఫ్రాక్షనే కాబట్టి అదే నాకు డైరెక్ట్గా ఫ్రాక్షన్ అయిపోతుంది. సార్ నాకు అదే ఇలా కాకుండా సపోజ్ నాకు ఫ్రాక్షన్ 1.2 ఉంది, ఇది ఎలా చేస్తారు సార్? మనకు తెలుసు 1.2 అంటే ఎలా రాసుకోవచ్చు, స్టెప్ 1 ప్లస్ 0.2, ఇది ఇంటీజర్ పార్టు, ఇది ఫ్రాక్షన్ పార్టు. సో ఎలా వస్తుంది నాకు ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ 1.2 అంటే డైరెక్ట్గా ఎంత 0.2. లేదా ఎట్లా చేయొచ్చు, ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్, ఇది ఎక్స్ అంటే 1.2 మైనస్ స్టెప్ ఎక్స్, స్టెప్ ఆఫ్ 1.2 అంటే ఎంత వస్తుంది, ఇంటీజర్ పార్ట్ 1. సో ఆన్సర్ ఎంత 0.2, అదే వచ్చింది కదా. సో ఎలా అయినా ప్రాబ్లం లేదు. సార్ నాకు ఒకసారి పర్ఫెక్ట్గా ఇంటీజర్ తీసుకొని చూపెడతారా? ఎస్, ఫ్రాక్షన్ ఆఫ్ 2 తీసుకో. నాకు 2 అనే నెంబర్ ఎలా ఉంటుంది, 2 ప్లస్ 0 అంటే ఏంది, ఇంటీజర్ పార్ట్ 2, ఫ్రాక్షన్ పార్ట్ 0. సో పర్ఫెక్ట్ ఇంటీజర్ ఉన్నప్పుడు ఫ్రాక్షన్ పార్ట్ ఎప్పుడు కూడా 0నే వస్తుంది. అంటే ఎంత ఇది ఆన్సరు 0. లేదా ఇలా కాకుండా ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ చేద్దాం. ఇది ఫ్రాక్షన్ ఎక్స్, ఎక్స్ అంటే 2 మైనస్ స్టెప్ ఆఫ్ 2, స్టెప్ ఆఫ్ 2 ఎంత 2. సో 2 మైనస్ 2 ఎంత 0, అదే వచ్చింది కదా. సో ఫ్రాక్షన్ ఆఫ్ పర్ఫెక్ట్ ఇంటీజర్ ఎప్పుడు కూడా నాకు 0నే వస్తుంది. ఇంకొకటి నాకు నెగిటివ్ నెంబర్ తీసుకొని చూపెట్టండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెటర్సే -1.01 ఉంది, దీని ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్. నాకు ఏం చేస్తానంటే నేను -1.01ని ఇంటీజర్ ప్లస్ ఫ్రాక్షన్ లాగా రాసుకో. ఇంటీజర్ ప్లస్ ఫ్రాక్షన్ రాయాలంటే -2 ప్లస్, ఎప్పుడైనా ఫ్రాక్షన్ అంటే పేరులోనే ఉంది 0 నుంచి 0.99 వరకే రావాలి. సో ఇక్కడ ఏంది -2 ప్లస్ 0.99 రాశాను. ఇది ఎంత అయింది, -1.01 కదా. సో దీని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత 0.99. సో దీని ఫ్రాక్షనల్ పాయింట్ ఎంత అయింది 0.99. లేకపోతే మనకు తెలుసు ఫ్రాక్షన్ ఎక్స్ అంటే ఏంది, ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్, ఎక్స్ అంటే -1.01 మైనస్ స్టెప్ ఎక్స్, స్టెప్ ఆఫ్ -1.01 ఇది ఎంత మీకు తెలుసు, బాల్ మెథడ్, గ్రావిటీ. సో ఏమవుతుంది, ఇది x = 0, x = -1, కింద రాస్తున్నా x = -2. చెప్పండి -1.01 అంటే ఎక్కడ ఉంటుంది, -1.0 అంటే ఇక్కడ ఉంటుంది సమ్వేర్ -1కి దగ్గర. సో బాల్ డ్రాప్ చేస్తే ఎక్కడ వచ్చి పడుతుంది, -2 అంటే స్టెప్ ఆఫ్ -1.01 ఎంత -2. సో ఫ్రాక్షన్ ఎక్స్ అంటే ఏంటి, నాకు ఎక్స్ దీంట్లో ఏది ఉందో అది రాసిన మైనస్ స్టెప్ ఎక్స్, స్టెప్ ఎక్స్ అంటే -2 అంటే ఎంత వస్తుంది నాకు మైనస్ ప్లస్. సో 2 - 1.01 అంటే ఎంత వస్తుంది నాకు 0.99. సో ఈ విధంగా మనకు ఫ్రాక్షనల్ పార్ట్లు వస్తాయి. సో అఫ్కోర్స్ మనకు అర్థమైపోతుంది ఫ్రాక్షన్ అనేది పర్ఫెక్ట్ 0 అవుతుంది, లేదా ఫ్రాక్షన్ మ్యాక్సిమం ఎంత అవ్వచ్చు 0.99999 వరకు అవుతుంది. కానీ ఫ్రాక్షన్ 1 అవుతుందా, ఎట్లా అవుతుంది? ఫ్రాక్షన్ మీనింగ్లోనే, దాని ఇంగ్లీష్ టర్మినాలజీలోనే ప్రాబ్లం ఉంది కదా 1 అయితే. అంటే నాకు క్లియర్గా ఏమవుతుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అనేది నాకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే పర్ఫెక్ట్ 0 నుంచి 0.999 అంటే పర్ఫెక్ట్ 1 అవ్వదు. సో 0 to 1 మధ్యలో వస్తుంది, కామన్ సెన్స్ చెప్తుంది. ఓకే, ఇది మనకు ఎప్పుడైనా ఇంకొక విషయం కోర్స్. సో ఫ్రాక్షన్ ఎక్స్ డైరెక్ట్గా కొన్నిసార్లు ఎస్టిమేట్ చేయలేనప్పుడు ఫ్రాక్షన్ ఎక్స్ = x మైనస్ స్టెప్ ఎక్స్ అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు ఫ్రాక్షన్ ఎక్స్ గురించి అర్థమైన విషయం. పేరులోనే ఉంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎ సమ్ నెంబర్ ఈజ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. అండ్ 0 ఎప్పుడవుతుంది, సో ఎప్పుడైతే ఇంటీజర్కి మనం ఫ్రాక్షనల్ పార్ట్ తీస్తామో అది 0 అయిపోతుంది. మ్యాక్సిమం ఎప్పుడవుతుంది, అది 2.9999 అలా ఉన్నప్పుడు 0.9999 అలా మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా అయిపోయింది సార్, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఏం చేస్తారంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ నాకు డ్రా చేసి చూపెట్టండి సార్. ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే అది గ్రాఫే. చాలా క్రేజీ గ్రాఫ్ ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్స్కి గ్రాఫ్ డ్రా చేద్దాం. సో గ్రాఫ్ డ్రా చేయడానికి ముందు మనం అర్థం చేసుకుందాం అసలు. కోర్స్ మనకు ఫ్రాక్షన్ ఎక్స్ అంటే ఏంది, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అంటే స్టెప్ ఎక్స్ అనేది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఓకే, సో నాకు y ఫ్రాక్షన్ ఎక్స్ అగైన్ ఒక సమ్ డిఫరెంట్ రీజియన్స్ తీసుకుందాము. సపోజ్ నాకు x బిలాంగ్స్ టు
ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1 ఎంత అవుతుంది? ఎందుకు సార్ 0 to 1 తీసుకుంటున్నారు? నాకు ఎందుకంటే భయ్యా, నాకు స్టెప్ ఎక్స్ గురించి నాలెడ్జ్ ఉంది. ఏంటి తెలుసా స్టెప్ ఎక్స్ గురించి నాలెడ్జ్? నేను ఎప్పుడైతే ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1 అవుతుందో, కావాలంటే మీరు స్టెప్ ఎక్స్ ఒకసారి గ్రాఫ్ మళ్ళీ చూడండి. నాకు స్టెప్ ఎక్స్ ఎంత అవుతుంది తెలుసా? 0 అవుతుంది. ఎవరికైతే గుర్తుకు లేదో నేను ఒకసారి ఇక్కడ గ్రాఫ్ గీసి డ్రా చేసి చూపెడతాను. స్టెప్ ఎక్స్ని గుర్తుపెట్టుకోమని కూడా చెప్పాను. నాకు రిఫరెన్స్ పాయింట్ ఏంటంటే 0 to 1 ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. 0 అనేది బ్లాక్ డాట్, 1 అనేది వైట్ డాట్. ఇది ఇలా ఉంటుంది, మళ్ళీ ఇలా ఉంటుంది, మళ్ళీ ఇలా ఉంటుంది, మళ్ళీ ఇలా ఉంటుంది. ఎస్, ఇది గ్రాఫ్. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ కోర్స్ లెఫ్ట్ సైడ్ ఏమో బ్లాక్ డాట్, రైట్ సైడ్ ఏమో వైట్ డాట్. లెఫ్ట్ సైడ్ ఏమో బ్లాక్ డాట్, వైట్ సైడ్ ఏమో వైట్ డాట్. ఆఫ్ కోర్స్ ఇది y = 0, ఇది +1, ఇది +2, నెక్స్ట్ +3, కిందే ఉంటుంది -1, -2, ఇలా వెళ్తూ ఉంటుంది. దీన్ని నేను యూస్ చేసుకుంటాను. ఈ గ్రాఫ్ ఏందో తెలుసా? y = స్టెప్ ఎక్స్. ఈ గ్రాఫ్ని యూస్ చేసుకుంటాను నేను. y యాక్సిస్ మీద +1 +1 మీకు అర్థమైపోయి ఉంటుంది. +1 +2 +3 ఇలా పైకి వెళ్తున్న కొద్దీ, కిందికి వెళ్తున్న కొద్దీ -1 -2. ఇదేమో x యాక్సిస్ మీద x = 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. అలాగే లెఫ్ట్ సైడ్లో -1 -2 ఇలా ఉంటాయి. ఓకే, డన్. నాకేమవుతుంది? ఎక్స్ బిలాంగ్స్ టు స్టెప్ 0 to 1 ఉన్నప్పుడు, ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1 అంటే ఏంది? ఇక్కడ ఉన్నప్పుడు. అంటే ఎక్స్ 0 to 1 ఉన్నప్పుడు y ఎంత? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి y 0. అంటే స్టెప్ ఎక్స్ వాల్యూ ఎంత? 0. నాకు ఫ్రాక్షన్ ఎక్స్ అంటే ఏంది భయ్యా? ఫ్రాక్షన్ ఎక్స్ అంటే x మైనస్ స్టెప్ ఎక్స్ భయ్యా. అంటే ఈ ఎక్స్ బిలాంగ్స్ టు సేమ్ 0 to 1 తీసుకున్నప్పుడు స్టెప్ ఎక్స్ ఎంత? 0. అంటే ఇదే ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1 తీసుకున్నప్పుడు స్టెప్ ఎక్స్ అంతా 0 అయిపోతుంది కాబట్టి x మైనస్ 0 ఎంత? నాకు x మైనస్ 0 ఎక్స్. అయిపోయిందా? ఎస్, మీకు అర్థమైంది అనుకుంటా నేను ఏం చేయబోతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే, నాకు సపోజ్ ఎక్స్ బిలాంగ్స్ టు నెక్స్ట్ ఏంది 1 to 2. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్రాక్షన్ పార్ట్ ఫంక్షన్ చాలా సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ముందు స్టెప్ ఫంక్షన్ చూడండి, ముందు వీడియో. సో నాకు సపోజ్ 1 to 2 ఉంది అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది స్టెప్? మీరు చూడండి, ఎక్స్ 1 to 2 మధ్యలో స్టెప్ మొత్తం వాల్యూ ఎంత వస్తుంది? +1 కదా. సో స్టెప్ ఎక్స్ అంతా 1 అవుతుంది. అంటే ఇదే నేను ఎక్స్ ఇక్కడ లెఫ్ట్లో తీసుకుంటున్నాను. ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 2. ఇది క్లోజ్డ్, ఇది ఓపెన్ తీసుకున్నప్పుడు స్టెప్ ఎక్స్ అంతా ఎంత అవుతుంది? నాకు 1 కదా. సో దీని గ్రాఫ్ ఏమో నాకు ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ కాబట్టి ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ ఏమో కంప్లీట్లీ 1 అవుతుంది. అర్థమైంది అనుకుంటా మీకు. అదే నాకు ఎక్స్ బిలాంగ్స్ టు సపోజ్ 2 to 3 అయితే సీన్ ఏంది? 2 to 3 అంటే ఇదే కదా. 2 to 3 మధ్యలో గ్రాఫ్ ఇదే కదా. 2 to 3 మధ్యలో స్టెప్ ఏమవుతుంది? +2 అవుతుంది. అంటే నాకు స్టెప్ వచ్చేసి +2 అవుతుంది. అంటే సేమ్ అదే డొమైన్కి కనుక నేను ఇక్కడ తీసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు 2 to 3, అదే నేను ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది? నాకు ఇక్కడ స్టెప్ వచ్చేసి 2 అవుతుంది. సో ఫ్రాక్షన్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. సో ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అంటే నాకు ఏం రావాలి? ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఎక్స్ మైనస్ 2 ఇక్కడ అయిపోయింది. సో అలా వెళ్తూ ఉంటుంది. నేను ఇప్పుడు నెగిటివ్ సైడ్ తీసుకుంటా. అంటే ఏం చేస్తాను నేను? డాట్ ఇక్కడ. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే -1 to 0. సో ఇది -1 to 0. సో నాకు చూడండి ఒకసారి, -1 to 0 గ్రాఫ్ ఎలా ఉంది? ఇక్కడ ఉంది, ఇది గ్రాఫ్. -1 to 0 ఎక్స్ పెట్టినప్పుడు స్టెప్ కాస్త -1 అవుతుంది చూడండి ఇదంతా. సో -1 అవుతుంది. అంటే స్టెప్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది నాకు? -1. నాకు ఫ్రాక్షన్ ఎక్స్ ఏమవ్వాలి? అదే ఎక్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఎక్స్ బిలాంగ్స్ టు -1 to 0 తీసుకుంటే నాకు ఇదే సేమ్ ఎక్స్కి స్టెప్ ఎక్స్ ఎంత? -1 కదా. కానీ ఫ్రాక్షన్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. సో ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ ఎంత అవుతుంది ఇప్పుడు? -1 అవుతుంది. సో -1 అంటే ఎంత నాకు? స్టెప్ ఎక్స్ మొత్తం -1. సో ఎక్స్ మైనస్ ఆఫ్ -1. సో ఎక్స్ మైనస్ ఆఫ్ -1 అంటే x + 1 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x - 1 వచ్చింది, ఇక్కడేమో x + 1 వచ్చింది. ఓకే, సేమ్ అదేవిధంగా ఎక్స్ బిలాంగ్స్ టు -2 to 0 తీసుకున్నా. అప్పుడు -2 to -1. -2 to -1 అంటే -2 to -1 మధ్యలో ఇక్కడ గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఇది వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? స్టెప్ నాకు -2 అవుతుంది. -1 తర్వాత వచ్చేది నెక్స్ట్ -2a. సో స్టెప్ ఇక్కడ ఏమవుతుంది? -2. అంటే స్టెప్ వాల్యూ అంతా -2. సో ఇదే ఎక్స్ వాల్యూస్కి -2 to 0 నాకేమవుతుంది? ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ కదా ఫ్రాక్షన్ ఎక్స్ అంటే. సో ఎంత? ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. స్టెప్ ఎక్స్ ఎంత? -2. సో కాబట్టి -2 అంటే ఎంత వస్తుంది నాకు? x + 2.
అంటే డాట్ 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 ఇక్కడ వెళ్ళిపోతుంది. సో నేను ఈ హెల్ప్ తోటి నేను ఫ్రాక్షన్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేసుకుంటా. సో ఇప్పుడు నేను ఇదంతా తీసేస్తున్నా, నాకు ఫ్రాక్షన్ ఎక్స్ ఉంటే సరిపోతుంది. సో ఇదంతా ఎరేజ్ చేసేసి గ్రాఫ్ డ్రా చేసుకుంటా. అయితే ఇప్పుడు మనము ఎక్స్ని ఎట్లా డివైడ్ చేసుకున్నాము, 0 to 1 ఒకటి, 1 to 2 ఒకటి, 2 to 3 ఒకటి, లెఫ్ట్ సైడ్ ఏమో -1 to 0, -2 to 0 ఇలా. అంటే ప్రతి ఇంటీజర్ దగ్గర అంటే x = 0 ఇక్కడ సపోజ్ ఇది నేను x = 1 అనుకుంటున్నా, ఇది నేను x = 2 అనుకుంటున్నా, ఇది నేను x = 3 అనుకుంటున్నాను. ఇలా వెళ్తూ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది, ఇది x = -1, ఇది x = -2, ఇది x = -3, ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటుంది. అఫ్కోర్స్ వైయాక్సిస్ మీద ఏం చేస్తానంటే నేను వైయాక్సిస్ ఏమవుతుంది, సో వైయాక్సిస్ వచ్చేసి నేను ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ +1, అఫ్కోర్స్ ఇక్కడ +2 ఇలా ఉంటుంది, పైకి డాట్ 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 అలా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఇది -1, ఇది -2, ఇది -3 డాట్ 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 కిందికి ఇలా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేద్దాం. గ్రాఫ్ డ్రా చేసే ముందు నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే y = ఫ్రాక్షన్ x = ఏమవుతుంది భయ్యా, ఎక్స్. అంటే ఏంది, y = x. నా గ్రాఫ్ ఎలా ఉంది, ఫ్రాక్షన్ x అనేది x అవ్వడం వల్ల y = x. అచ్చా నేను ఈ గ్రాఫ్ ఎక్కడో చూశాను. y = అంటే ఇక్కడ ఏమొస్తుంది తెలుసా నాకు గ్రాఫ్, ఇది y = x గ్రాఫ్. అచ్చా y గ్రాఫ్ ఎక్స్ గ్రాఫ్ ఎప్పుడైతుంది, x బిలాంగ్స్ టు 0 to 1కి మాత్రమే. నేను y x చూశాను భయ్య, మనకు చాలా ఫేమస్ గ్రాఫ్ ఏంటిది, ఇది నాకు y x ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ వీడేమంటాడు, బాబు నాకు మొత్తానికి కాదమ్మా, నీకు ముందే చెప్తున్నాను, నాకు మొత్తం గ్రాఫ్తో సంబంధం లేదు. మరి నీకు ఏ గ్రాఫ్తో సంబంధం ఉంది భయ్య అంటే x బిలాంగ్స్ టు 0 to 1, ఇది x = 0 భయ్య, x = 1 అంటే ఇక్కడ ఉందనుకుందాం x = 1. వీడేమంటాడు, బాబు నాకు 0 to 1నే కన్సిడర్ చేయంటాడు. ఇక్కడ నుంచి కన్సిడర్ చేయాలంటే నేను ఈ పార్టే కన్సిడర్ చేయాలి కదా. 0 పెడితే 0 వచ్చింది, మరి 1 పెడితే 1 వస్తుంది కదా, ఇక్కడ మీకు తెలిసిన విషయమే. ఇంకోటి ఏంది, బాబు 1 ఓపెన్ బ్రాకెట్ అంటే 1 ఓపెన్ బ్రాకెట్ ఉంటే ఇది తీసేయాలి. అంటే ఏంది, వాడు ఏమంటున్నాడంటే, బాబు నాకు y = x గ్రాఫ్ కన్సిడర్ చేయి, 0 క్లోజ్డ్ 1 ఓపెన్ అక్కడ వరకే గ్రాఫ్ కావాలంటాడు. నేను రీడ్రా చేస్తున్నా చూడండి. వీడేమంటాడు, బాబు నాకు y = x గ్రాఫ్ కావాలి. ఓకే, నీకు y = x గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ నాకు 0 ఓపెన్ అంటే x = 0 దగ్గర ఏంది, x = 0 దగ్గర క్లోజ్డ్. సో ఇది క్లోజ్డ్. బాబు నాకు 1 దగ్గర ఓపెన్, x1 ఓపెన్ అంటే x1 పెట్టినప్పుడు y1 వస్తుంది, అది కూడా ఓపెన్. అంటే ఏంది, గ్రాఫ్ ఇలా రావాలి. ఎందుకు ఇక్కడ నేను ఇక్కడ ఎందుకు బ్లాక్ డాట్ పెట్టాను, ఇక్కడ ఎందుకు వైట్ డాట్ పెట్టాను, ఎందుకంటే x = 1 అనేది కన్సిడర్ చేయొద్దు ఓపెన్. ఈ x = 1 ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ y = 1 కూడా పర్ఫెక్ట్ రాదు కదా. కామన్ సెన్స్, ఫ్రాక్షన్ x పర్ఫెక్ట్ 1 అవుతుందా, కాదు, 0.99 వరకు. అందుకే 0 నుంచి 0.99 వరకు అన్ని వాల్యూస్ వస్తున్నాయి. సో ఇది నాకు గ్రాఫ్ అవుతుంది. ఎందుకు, y = x గ్రాఫ్ వస్తుంది ఎప్పుడు, x 0 to 1 మధ్య. అంటే నేనేం చేయాలనో తెలుసా, ఈ x బిలాంగ్స్ టు 0, 1 మధ్య y = x గ్రాఫ్ నా ఫ్రాక్షన్ x అవుతుంది. అంటే x = 0 సాలిడ్ డాట్ ఈ గ్రాఫ్ని యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ కాపీ చేస్తున్నా భయ్యా. సో ఇది నాకు ఇలా వచ్చి 1 దగ్గర మనకు తెలిసిందే, 1 దగ్గర ఎక్కడ ఎలా వెళ్తుంది, 1 దగ్గర నాకు +1, బట్ ఇది నాకు వైట్ డాట్. ఎందుకు, నాకు 0 to 1 1 ఓపెన్ అంటే x = 1 ఓపెన్ ఉన్నప్పుడు +1 కూడా రాదు. బాగానే ఉంది, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి సార్, నాకు y = x - 1 అవుతుంది ఎప్పుడు, x బిలాంగ్స్ టు 1 to 2. y = x - 1 కూడా స్ట్రైట్ లైనే కదా. ఇది కూడా మనము స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో ఎప్పుడో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ గ్రాఫ్ గీసుకొని ఉన్నాం భయ్య. అయితే అది కూడా ఒకసారి గ్రాఫ్ చూద్దాము. ఏంటది, y = x - 1. y = x - 1 అంటే x 0 పెడితే y -1 వస్తుంది. అంటే x 0 y -1 అంటే 0, -1. ఇంకోటి ఏంటి, y 0 పెడితే x = 1 వస్తుంది. అంటే ఇది 1, 0. సో గ్రాఫ్ ఎలా రావాలి, ఇది మొత్తం గ్రాఫ్ అంతే కదా. ఇది x = 1, కానీ ఏమంటాడు, బాబు నాకు 1 to 2 గ్రాఫ్ కావాలంటాడు. ఇదేం లొల్లిరా బాయ్. సో 1 to 2 వరకే గ్రాఫ్ కావాలంటే ఏందని అర్థం, ఇక్కడ x = 1, సమ్వేర్ ఇక్కడ x = 2 ఉంటుంది. x = 2 పెడితే 2 - 1 ఎంతది, 1. ఇక్కడ 1 రావాలి. బట్ ఇంకోటి ఏంది, 1 అంటే x = 2 ఓపెన్. చూడండి x = 2 ఓపెన్ అంటే 1 కూడా ఓపెన్. అంటే ఇక్కడ
నాకు వైట్ డాట్ రావాలి, ఇక్కడ ఏం రావాలి, బ్లాక్ డాట్ రావాలి. పాయింట్ ఏంది బాబు, నాకు గ్రాఫ్ y = x-1 కన్సిడర్ చేయి, కానీ నాకు x = 1 to 2 మధ్యలో ఉన్న y = x-1 గ్రాఫ్ మాత్రమే కన్సిడర్ చేయి, నాకు ఫ్రాక్షన్ x గీసుకోవడానికి అంటాడు. ఓకే, నాకు y = x-1 అనే స్ట్రైట్ లైన్ తెలుసు. ఆ స్ట్రైట్ లైన్లో 1 to 2 ఈ ముక్క తీసుకుంటాను. అంటే ఎలా ఉంటుంది, నాకు ఈ ముక్క 1 నుంచి స్టార్ట్ అయ్యి 2 వరకు వెళ్తుంది. అంటే ఈ 1 దగ్గర బ్లాక్ డాటు, 2 దగ్గర వైట్ డాటు, ఇలానే ఉంది చూడండి. ఇక్కడ ఈ ముక్క తీసుకుంటున్నాను నేను. ఎందుకు, అదే గ్రాఫ్ x-1 y = x-. కావాలంటే మీరు స్ట్రైట్ లైన్స్ ప్రకారం చూసుకొని డ్రా చేసుకొని టైం పెట్టి చేయండి. సో అంటే ఇది x = 1, ఈ వైట్ డాట్ ఉన్నది x = 2. అఫ్కోర్స్ 2 పెడితే ఏమొస్తుంది, 2 - 1 + 1 y = +1. అంటే ఇది ఎక్కడి వరకు ఉంటుంది అంటే +1. బట్ 2 ఓపెన్ అవ్వడం వల్ల ఈ +1 కూడా పర్ఫెక్ట్గా రాదు. అంటే ఈ ముక్క తీసుకెళ్ళి నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయాలి. అంటే చూడండి, x = 1 దగ్గర బ్లాక్ డాట్, x = 1 దగ్గర బ్లాక్ డాట్ నాకు పర్ఫెక్ట్గా ఇలా, సారీ, x = 1 దగ్గర బ్లాక్ డాట్ అండ్ 2కి ఓపెన్ రావాలి. అంటే ఇక్కడ పర్ఫెక్ట్గా +1 వెళ్ళి 2కి ఓపెన్ రావాలి. అంటే ఇలా వస్తుంది. అంటే ఇది ప్యారలల్ ఉంటాయి. అయితే ఈ పార్ట్ వచ్చేసి నాకు ఏమవుతుంది, y = x. ఈ పార్ట్ వచ్చేసి మళ్ళీ గుర్తు చేస్తున్నా, x belongs to 0 to 1. అంటే x belongs to 0 to 1కి ఈ గ్రాఫ్ ఏమైంది, y = x. మరి x belongs to 1 to 2, x belongs to 1 to 2, x belongs to 1 to 2కి ఈ గ్రాఫ్ ఏమైంది, x-1. సో ఇదేం కావాలి, y = x-1. ఇది ఎలా వస్తున్నాయి చూడండి, y = x-0. ఇదేమొస్తుంది, y = x-1. అఫ్కోర్స్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, y = x -(-1), x+1 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, y = x -(-2), x+2 వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చూడండి, x+1, x+2. మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ గ్రాఫ్ ఎలా వస్తుంది గెస్ చేయండి. నెక్స్ట్ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ బ్లాక్ డాట్, ఇక్కడ వైట్ డాట్. అఫ్ కోర్స్ x = 3కి పర్ఫెక్ట్గా వైట్ డాట్. ఈ గ్రాఫ్ ఏమవుతుంది, x-1. నెక్స్ట్ ఏం కావాలి, y = x-2. అంతే కదా, చూడండి ఒకసారి. నాకు అఫ్ కోర్స్ లెఫ్ట్లో గీస్తే ఏమొస్తుంది, x+1, -1 to 0, -1 to 0 ఈ మధ్య. సో -1 to 0 అంటే ఇక్కడ నాకేమొస్తుంది, నాకు x+1 అంటే లెఫ్ట్ షిఫ్ట్లో. సో నాకు ఇది నాకు బ్లాక్ డాట్. అఫ్ కోర్స్ లెఫ్ట్లో బ్లాక్ డాట్ కాబట్టి ఇక్కడ బ్లాక్ డాట్, ఇక్కడ పర్ఫెక్ట్ +1 రాదు, బట్ వైట్ డాట్ వస్తుంది. ఇది అఫ్ కోర్స్ ఈ గ్రాఫ్ ఏమవుతుంది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ వస్తుంది. రైట్ సైడ్ పోతే x-1, x-2. లెఫ్ట్ సైడ్ వచ్చినాం కాబట్టి xకి లెఫ్ట్ సైడ్ వచ్చినాం కాబట్టి ప్లస్. సో y = x+1. ఇప్పుడు -1 to 0 చూడండి, -1 to 0 y = x+1. నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఇది ఇలా వస్తుంది. ఇక్కడ వైట్ డాట్. అఫ్ కోర్స్ ఇది ఎలా ఉంటుంది, y = ఇప్పుడు x+1 అయిపోయింది, ఇది x+2. అఫ్ కోర్స్ మనకు అప్పర్ ఎడ్జ్లన్నీ ఎలా ఉన్నాయంటే, అప్పర్ ఎడ్జ్లన్నీ ఇలా ఉన్నాయి చూడండి, డాట్ 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 అనుకుంటే ఇలా చూడండి, డాట్ 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 +1 వరకు ఉన్నాయి. ఎందుకు సార్ ఇలా వస్తుంది, నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు, ఎందుకు మన గ్రాఫ్ ఇలా వస్తుంది అని కనుక. అఫ్కోర్స్ ఇదేంది, y = x+1 అనేది స్ట్రైట్ లైన్ గీసుకొని -1 to 0 ఇలా ఆ ఒక్క ముక్క మాత్రమే తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. అలాగే y = x+2 స్ట్రైట్ లైన్ గీసుకొని x belongs to -2 0 దగ్గర ఉన్న ఒక ముక్క ఏదైతే ఉందో అది తీసుకుంటే మీకు ఇలా వస్తుంది. అది ఇండివిజువల్గా కావాలంటే ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాబ్లం లేదు, మెల్లగా పేషెన్స్ తోటి. నాకు అర్థమైంది ఏంటంటే తెలుసా భయ్యా, ఈ గ్రాఫ్ y వాల్యూస్ కనుక ప్లాట్ చేస్తే 0 to 1 మధ్యలోనే ఉంది. చూసుకోండి, 0 to 1, 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 0 to 1. అంటే ఏంది, ఈ 0 to 1 మధ్యలో నాకు వాల్యూస్ కవర్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కరెక్టే. ఎందుకు, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటేనే నాకు ఫ్రాక్షన్ అంటేనే ఇంటిజర్స్కి ఫ్రాక్షన్ 0 ఉంటుంది, 0 నుంచి 0.99 మధ్యలో ఉంటుంది. 1 పర్ఫెక్ట్ రాదు, 0 to 1 మధ్యలో ఉండాలి, అందుకే 0 to 1 మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ 1 దగ్గర ఎందుకు నాకు ఓపెన్ డాట్లు వచ్చినాయి, 1 దగ్గర ఎందుకు నాకు వైట్ డాట్లు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే పర్ఫెక్ట్ 1 అవ్వదు కాబట్టి. మరి ఇక్కడ ఎందుకు 0 అంటే y = 0 అంటే x యాక్సిస్ మీద ఎందుకు నాకు బ్లాక్ డాట్లు వచ్చినాయి, పర్ఫెక్ట్ 0 ఫ్రాక్షనల్ పార్ట్ అవుతుంది కాబట్టి. ఎందుకు, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 2 అంటే 0 కదా, సో పర్ఫెక్ట్ 0 అవుతుంది కాబట్టి.
సో ఇది నాకు ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్. బట్ నీట్గా మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను, జస్ట్ మీకు బ్రెయిన్లో ఫ్రేమ్ అయిపోయి బాగా గుర్తుకుండడానికి. y = ఫ్రాక్షన్ ఎక్స్ గ్రాఫ్ నాకు గుర్తుకుండాలి. సో అందుకని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఏంటంటే కోర్స్ ఇది -∞, ఇది ఇన్ఫినిటీ. కోర్స్ కింద -∞ ఉంటుంది, పైన ఇన్ఫినిటీ ఉంటుంది. ఇది నాకు x = 0, ఇది x = 1, ఇది x = 2, ఇది x = 3 ఎట్సెట్రా. ఇది x = -1, ఇది x = -2, ఇది x = -3. కోర్స్ ఇది y = +1, ఇక్కడ y = +2, అలాగే కింద కూడా y = -1, y = -2 ఇలా ఉన్నాయి. నేను మీకు గ్రాఫ్ గుర్తుపెట్టుకోవడానికి రిఫరెన్స్ చెప్తాను. మనకు రిఫరెన్స్ ఏందో తెలుసా? 0 to 1 y = x. పర్ఫెక్ట్. 0 to 1 y = x గుర్తుపెట్టుకోండి. టక్న y = ఫ్రాక్షన్ ఎక్స్ గ్రాఫ్ గుర్తేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏమో బ్లాక్ డాట్స్. ఈవెన్ స్టెప్ ఫంక్షన్కి కూడా లెఫ్ట్ సైడే బ్లాక్ డాట్స్. సో బ్లాక్ డాట్స్ అండ్ ఇది y = x గ్రాఫ్ 1 వరకు వెళ్ళి 1 దగ్గర వైట్ అయిపోతుంది. అచ్చా, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంది? 1 to 2 మధ్యలో ఎట్లుంటుంది? ఇది లెఫ్ట్ సైడ్లో బ్లాక్ డాట్ అండ్ ఇలా వెళ్ళి వైట్ అయిపోతుంది, ఇక్కడ వైట్. కోర్స్ ఇదేంది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్ప్లిట్ ఫంక్షన్ అంటే ఏంది? 0 to 1 మధ్యలో నాకు ఫంక్షన్ ఎక్స్ అవుతుంది, y = x. నాకు 1 to 2 మధ్యలో ఏమవుతుంది? రైట్ సైడ్ షిఫ్టింగ్ కాబట్టి ఈ గ్రాఫ్ మనకు తెలిసిందే y = x - 1. మరి 2 to 3 మధ్యలో ఎలా ఉంటుంది? ఇక్కడ బ్లాక్ డాట్, ఇక్కడ వైట్ డాట్. మరి ఇక్కడ ఎలా ఉంటుంది? నాకు y = కోర్స్ x - 1 అంటే నెక్స్ట్ ఏమొస్తుంది? x - 2 ఇలా వెళ్తూ ఉంటుంది గ్రాఫ్. పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్స్ ఇవి. అదే లెఫ్ట్ సైడ్లో ఏముంటుంది? ఇక్కడ లెఫ్ట్లో బ్లాక్ డాట్. సో లెఫ్ట్లో బ్లాక్ డాట్, ఇక్కడికి వచ్చేసరికి నాకు వైట్ డాట్ అవుతుంది. కోర్స్ ఇది ఎట్లా ఉంటుంది? ఇది y = x, రైట్ సైడ్ షిఫ్టింగ్లో x - 1, x - 2, లెఫ్ట్ సైడ్ షిఫ్టింగ్లో x + 1, x + 2 అలా వస్తాయి. సో ఇదెంత? y = x + 1. ఈ స్ప్లిట్ ఫంక్షన్ చాలా 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 ఇంపార్టెంట్ భయ్యా. ఈ గ్రాఫ్ తెలిస్తేనే ఫాస్ట్గా అయిపోతుంది. అంటే -1 to 0 మధ్య ఫ్రాక్షన్ x = x + 1. అదే నాకు -2 to -1 మధ్య గ్రాఫ్ ఇలా ఉంటుంది. y = ఎంత కావాలి? ఫ్రాక్షన్ x = x + 2, x + 1, x + 2 నెక్స్ట్ టైం వస్తుంది. ఇక్కడ బ్లాక్ డాట్, ఇక్కడ వైట్ డాట్. ఇది ఎంత అవుతుంది? నాకు y = x + 3 అవుతుంది. సో అది. సో కోర్స్ అప్పర్ ఎడ్జ్లన్నీ ఎలా ఉన్నాయి చూడండి మీరు ఒకసారి. అప్పర్ ఎడ్జ్లన్నీ ఎలా ఉన్నాయి? అప్పర్ ఎడ్జ్లన్నీ 1 వరకు ఉన్నాయి. చూడండి +1 వరకు ఇలా 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 +1 వరకు ఉన్నాయి. కానీ పర్ఫెక్ట్ +1 అవుతుందా? అవ్వట్లేదు. పర్ఫెక్ట్ +1 అవ్వదు. ఎందుకు? ఫ్రాక్షన్కి ఎప్పుడు కూడా 0.99 వరకే ఉంటుంది కానీ 1 రాదు. 0 అవుతుందా? అవుతుంది. అందుకే నీకు 0 ఇంక్లూడ్ అయినాయి. అంటే బ్లాక్ డాట్లు వచ్చినాయి 0. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కవర్ చేస్తుంది. పర్ఫెక్ట్ 0 వస్తుంది, బట్ 1 అనేది ఓపెన్ వస్తుంది. సో నాకు రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఫ్రాక్షన్ ఎక్స్ ఎంత రావాలి? నాకు రేంజ్ ఎంత రావాలంటే క్లోజ్డ్ 0 to 1, 0 to 1 మధ్యలో వస్తుంది. పర్ఫెక్ట్ 1 రాదు, బట్ పర్ఫెక్ట్ 0 వస్తుంది. ఇంకొకటి స్ప్లిట్ ఫంక్షన్ ఎట్లా రాసుకోవాలి? సార్ నాకు స్ప్లిట్ ఫంక్షన్ చాలా 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 ఇంపార్టెంట్, చాలా బాగా నేర్చుకోండి. ఇది ఒక్క నిమిషం భయ్యా, గివ్ మీ 1 moment. చాలా ఇంపార్టెంట్ స్ప్లిట్ ఫంక్షన్. నాకు ఫ్రాక్షన్ ఎక్స్ని స్ప్లిట్ ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు చూడండి 0 to 1, ఇక్కడ చూడండి 0 to 1 ఎట్లుంది? y = x కదా. సో ఫ్రాక్షన్ ఎక్స్ ఏమవుతుందంటే x belongs to 0 to 1, 0 క్లోజ్డ్ కదా, ఇంక్లూడ్ అయింది. సో ఇంక్లూడ్ అండ్ 1 ఓపెన్ కదా, 1 ఎక్స్క్లూడ్. ఈ మధ్య ఎలా ఉంటుంది? y = x అంటే ఫ్రాక్షన్ ఎక్స్ ఎంత కావాలి? x. y అనేది ఫంక్షన్. అదే నాకు 1 to 2, 1 క్లోజ్డ్ 2 ఓపెన్. సో x belongs to 1 క్లోజ్డ్ 2 ఓపెన్. ఏమవుతుంది? y = x - 1 అంటే నా ఫ్రాక్షన్ ఎక్స్ ఎలా ఉంటుంది? x - 1. ఇన్ఫ్యాక్ట్ x - స్టెప్ ఎక్స్ అంతా 1 అవుతుంది కాబట్టి 1 to 2 మధ్యలో అలా అవుతుంది. అదే నాకు 2 to 3 మధ్య, సో x belongs to 2 to 3. అప్పుడు ఏమవుతుంది? 2 to 3 మధ్య గ్రాఫ్ ఎలా ఉంది? y = x - 2. సో ఇది x - 2. అదే నెగిటివ్ సైడ్ అదే స్ప్లిట్ నెగిటివ్ సైడ్ ఉంటే ఎలా? మొత్తం ఇక్కడే రాసుకోవాలి యాక్చువల్గా, బట్ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. అదే నాకు x belongs to -1 to 0 మధ్య ఉంటే ఎలా? సో -1 to 0 మధ్య ఉంటే -1 క్లోజ్డ్,
0 ఓపెన్ చూడండి. సో -1 to 0 ఏమవుతుంది నాకు -1 to 0. సో y ఈజ్ ఈక్వల్ టు x+1 అంటే ఇదే ఫ్రాక్షన్ x నాకు ఇదే ఫ్రాక్షన్ x ఈజ్ ఈక్వల్ టు -1 to 0 మధ్యలో ఏమవ్వాలి నాకు x+1. ఎందుకు ఇక్కడ x+1. సో అదే -2 to -1 మధ్య సో x బిలాంగ్స్ టు -2 to -1 పెట్టుకుంటే ఎంత అవుతుంది -2 to -1 మధ్య y ఈజ్ ఈక్వల్ టు x+2 అంటే ఫ్రాక్షన్ x ఏమొస్తుంది x+2. అదే నాకు -3 to -2 మధ్య ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు x+3 అవుతుంది. సో x బిలాంగ్స్ టు -3 to -2 మధ్య ఇదే ఫ్రాక్షన్ x ఏమవుతుంది x+3. సో x+3 చాలా 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 ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్ వస్తేనే ఇదంతా స్ప్లిట్టింగ్ వస్తుంది. ఎందుకు తెలుసా ఇంటిగ్రేషన్ పెద్ద లొల్లి ఇంటిగ్రేషన్ ఎందుకు తెలుసా వాడు ఏమంటాడు -3 to 2 ఫ్రాక్షన్ x ఇంటిగ్రేషన్ ఎంత బాబు అంటాడు. నీకేమనిపిస్తుంది సార్ నాకు x dxకి ఇంటిగ్రేషన్ తెలుసు సార్ x²/2. ఈ ఫ్రాక్షన్ x ఏంది సార్ అంటే నీకు గ్రాఫ్ తెలియాలి. గ్రాఫ్ తెలిస్తే దాని నుంచి స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకుంటే ఇది ఎట్లా రాసుకోవాలి -3 to -2 -2 to -1 ఎందుకు డిఫరెంట్ ఫంక్షన్ ఉంది డిఫరెంట్ పార్ట్లో -3 to -2 ఒక ఫంక్షన్ ఉంది -2 to -1 ఒక ఫంక్షన్ ఉంది -1 to 0 ఒక ఫంక్షన్ ఉంది. సో దీన్ని స్ప్లిట్ చేసుకొని ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయాలి. అందుకే ఇది డిఫికల్ట్ అయితే ఇంటిగ్రేషన్స్ అందుకే భయపడతారు. ఏం లేదు ఈ గ్రాఫ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే ఈ గ్రాఫ్ కనుక తెలిసిందనుకో బై హార్ట్ గుర్తుకుందనుకో మనకు మజా వచ్చేస్తుంది. ఇంకొక విషయం ఏంటో తెలుసా చూడండి ఇదే గ్రాఫ్ 1 యూనిట్ లెంత్లో రిపీట్ కాలే ఇక్కడ ఇది వచ్చింది మళ్ళీ 1 యూనిట్ లెంత్లో రిపీట్ అయింది మళ్ళీ 1 యూనిట్ లెంత్లో రిపీట్ అయింది 0 to 1 వస్తుంది మళ్ళీ 1 యూనిట్ లెంత్లో 0 to 1 మళ్ళీ 1 యూనిట్ లెంత్లో 0 to 1 ఇదే వాల్యూస్. కాబట్టి ఇది ఒక పీరియాడిక్ ఫంక్షన్. ఫ్రాక్షన్ x ఒక పీరియాడిక్ ఫంక్షన్. ఇది ఒక పీరియాడిక్ ఫంక్షన్ అవ్వడంతో పాటు దీని పీరియడ్ ఫండమెంటల్ పీరియడ్ ఎంత సో ఆఫ్టర్ ఎవ్రీ 1 యూనిట్ లెంత్ రిపీట్ అవుతుంది కాబట్టి దీని ఫండమెంటల్ పీరియడ్ వచ్చేసి 1 టైం పీరియడ్ అంటారు లేదా ఫండమెంటల్ పీరియడ్ అంటారు. ఇది 1. నేను ఒకసారి మీకోసం నేను ఒకసారి ఫాస్ట్గా గ్రాఫ్ గీస్తాను చూడండి. ఫాస్ట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది y యాక్సిస్ ఓకే ఇది x యాక్సిస్ ఓకే నాకు రిఫరెన్స్ ఏంది 0 to 1 ఇది x ఈక్వల్ టు 0 ఇది 1 ఇది 2 ఇది 3 ఇది -1 ఇది -2 ఇది -3 అప్పుడు x ఈక్వల్ టు 0 0 to 1 నాకు తెలుసు y ఈక్వల్ టు x లెఫ్ట్ సైడ్ సాలిడ్ డాట్ రైట్ సైడ్ హాలో డాట్ 1 to 2 కూడా సేమ్ ప్యారలల్ గిట్లనే వస్తుంది ఇంతే ఇది కూడా ఇంతే. మరి ఇక్కడ కూడా గ్రాఫ్ ఇంతే ఇక్కడ కూడా గ్రాఫ్ ఇంతే. మరి ఇదేంటి నాకు ఇండివిజువల్ బ్రాంచెస్ తెలియాలి కదా ఇది నాకు తెలుసు 0 to 1 మధ్యలో ఏం తెలుసు x. సో రైట్ షిఫ్ట్ అయితే -1 ఇంకో రైట్ షిఫ్ట్ -2 ఇదేమవుతుంది x-3 మరి లెఫ్ట్ షిఫ్ట్ అయితే x+1 ఇంకో లెఫ్ట్ షిఫ్ట్ x+2 ఇలా అయిపోతుంది. మరి అప్పర్ మోస్ట్ ఎడ్జ్ ఎంత +1 అంటే రేంజ్ ఎంత 0 to 1 ఇలా గుర్తుపెట్టుకోండి. ఒకసారి గ్రాఫ్ మనం చదువుకున్న తర్వాత గ్రాఫ్ని ఎలా డ్రా చేయాలో నేర్చుకున్నాము గ్రాఫ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేర్చుకున్నాము గ్రాఫ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా నేర్చుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రాక్షన్ ఎక్స్ ఎక్కువగా ఉండవు స్టెప్ ఉన్నన్ని ప్రాపర్టీస్ ఇందులో ఉండవు 1-2 ప్రాపర్టీస్ ఉంటాయి అవి ఏంటనేవి చూద్దాం. మనకు ఫ్రాక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు ఎక్స్ అవుతుంది భయ్యా ఫ్రాక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు ఎక్స్ అవుతుంది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడు అవుతుంది x బిలాంగ్స్ టు 0 to 1 మీకు గుర్తుకుంది కదా గ్రాఫ్ ఏంటి ఈ 0 to 1 ఉన్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా y అంటే ఫ్రాక్షన్ ఎక్సే. సో బేసికలీ ఈ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఉన్నప్పుడు ఫ్రాక్షన్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. మనకు ఫ్రాక్షన్ ఎక్స్ ఎప్పుడు 0 అవుతుంది ఎవరైనా చెప్పండి ఒకసారి వీడియో పాజ్ చేసి ఆలోచించండి. ఫ్రాక్షన్ ఎక్స్ ఎప్పుడు 0 అవుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్కి 0 కదా ఎందుకు ఫ్రాక్షన్ ఆఫ్ 2 అంటే ఫ్రాక్షనల్ పార్ట్ లేనే లేదు 0 ఫ్రాక్షన్ ఆఫ్ -3 అంటే -3లో అసలు ఫ్రాక్షనల్ పార్ట్ లేనే లేదు పర్ఫెక్ట్ ఇంటిజర్ కాబట్టి 0 అంటే నాకు ఇప్పుడు ఎక్స్ ఏమవ్వాలి ఇంటిజర్ అవ్వాలి. సో ఎక్స్ కనుక ఇంటిజర్ అయితే ఫ్రాక్షన్ ఎక్స్ 0 అవుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ -xని ఏమైనా ప్రాపర్టీ ఉందా అంటే దీన్ని ఎట్లా ఆలోచించాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ -2.1 ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ -2.1 ఎంత అవుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ -2.1 అంటే మీకు ఒకసారి గుర్తు చేస్తాను -2.1 ఎలా రాసుకోవచ్చు -3 + 0.9 రాసుకోవచ్చు అంతే కదా. ఇది ఇంటిజర్ పార్టు ఇది ఫ్రాక్షనల్ పార్టు అంటే దీని ఫ్రాక్షన్ ఎంత 0.9. సో ఫ్రాక్షన్ ఆఫ్ -2.1 అంటే 0.9 అవుతుంది ఫ్రాక్షన్. సో 0.9ని ఎలా రాసుకోవచ్చు నేను ఫ్రాక్షన్ x + 1 అంటే ఏంది ఫ్రాక్షన్ ఆఫ్ x 2.1 తీసుకున్నా +1
మీరు ఒకసారి చెప్పండి, మైనస్ ఫ్రాక్షన్ ఆఫ్ 2.1 ఎంత? 0.1. ఎందుకంటే 2.1 ఎట్లా రాసుకోవచ్చు? ఫ్రాక్షన్ ఆఫ్ 2.1 అంటే 2.1 ఎట్లా రాసుకోవచ్చు అంటే 2 + 0.1. సో ఫ్రాక్షన్ 0.1 అవుతుంది. సో ఫ్రాక్షన్ ఆఫ్ 2.1 అంటే 0.1 అంటే -0.1 + 1 అంటే ఎంత వస్తుంది? 0.9. సో దాని అర్థం ఏంది? ఈ 0.9 = 0.9 అవుతుంది. అంటే ఏంది? ఫ్రాక్షన్ ఆఫ్ -2.1ని మైనస్ ఫ్రాక్షన్ ఆఫ్ 2.1 + 1 రాసుకోవచ్చు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ -x మైనస్ ఫ్రాక్షన్ x, ఈ మైనస్ బయటికి తీసుకుంటే ఒక +1 వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, అప్పుడప్పుడు యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకొని చేసుకోవడమే, అంత బై హార్ట్ చేయని అవసరం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఇలాగా ఇప్పుడు ఏదైతే చేశానో అలా తీసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని -2.1 తీసుకొని చేసుకోవచ్చు. ఈ మైనస్ని బయటికి లాగాలంటే మైనస్ ఫ్రాక్షన్ x పెట్టి +1 పెట్టుకోవాలి. నాకు ఇంట్రెస్టింగ్ కేసు ఏందో తెలుసా? మీకు గుర్తుకుందా? స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఇంటిజర్ అయితే ఏమైంది? ఈ ఇంటిజర్ కాంట్రిబ్యూటే చేయదు కాబట్టి దాన్ని బయటికి లాగవచ్చు. అంటే ఏమైంది? ప్లస్ ఆర్ మైనస్ అయ్యి బయటికి లాగితే ఈ ఎక్స్కి మాత్రం స్టెప్ తీస్తే సరిపోతుంది. ఓకే, సేమ్ అదే విధంగా ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఇంటిజర్. ఇంటిజర్ అంటేనే ఏంటి భయ్యా? ఇంటిజర్ అంటే ఇంటిజర్లో అసలు మనకు ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఉండనే ఉండదు. సో దీనికి కాంట్రిబ్యూటే చేయదు. సో దీన్ని బయటికి లాగేయచ్చు. బయటికి లాగడం అంటే దీన్ని అసలు తీసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్ ఆఫ్ 2.1 + 2 తీసుకుందాం. ఆబ్వియస్లీ +2 వల్ల ఫ్రాక్షన్ లేదు కాబట్టి ఫ్రాక్షన్ వచ్చేదల్లా ఈ 2.1లో ఉన్న 0.1 వల్లనే. ఈ 2 అనేది డమ్మీ పీసు, అంటే అది అసలు డిసప్పియర్ చేయొచ్చు దాన్ని. అంటే ఏంది? ఈ ఫ్రాక్షన్ 2 వల్లనే 0.1 వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాక్షన్ 4.1 టోటల్గా అంటే 0.1. ఆ వచ్చే 0.1 దేనివల్ల వస్తుందో తెలుసా? ఈ 2.1లో ఉన్న పాయింట్ వల్ల. ఎందుకు? ఈ 2 డమ్మీ పీసు, దాంట్లో ఫ్రాక్షన్ లేదు, అంటే దాన్ని జస్ట్ డిసప్పియర్ చేయొచ్చు. అంటే ఏంది? ఈ ప్లస్ ఆర్ మైనస్ ఇంటిజరు దీని నుంచి అసలు ఫ్రాక్షనే రాదు, దాన్ని జస్ట్ డిసప్పియర్ చేసేసి ఓన్లీ ఎక్స్ వల్లనే ఫ్రాక్షన్ వస్తే మనకు తెలియదు, ఎక్స్ అన్నోను కాబట్టి ఇది ఫ్రాక్షన్ ఎక్స్. బేసికలీ ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఐ అంటే ఈ ఐ డమ్మీ, సో దాన్ని జస్ట్ రిమూవ్ చేయొచ్చు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఐ అంటే ఫ్రాక్షన్ ఎక్స్. ఒక్కోసారి ఈ ప్రాపర్టీస్ ఇప్పుడు ఏదో లైట్గా అనిపిస్తాయి కానీ టైం వచ్చినప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏందో తెలుసా? వాడు కొన్నిసార్లు క్వశ్చన్ సాల్వ్ చేసి ఫ్రాక్షన్ ఎక్స్ ప్లస్ 100 సింపుల్గా దీన్ని రీప్లేస్ చేసి ఫ్రాక్షన్ ఎక్స్లో పెడతాడు. ఇదేంది 100 ఎక్కడికి పోయింది అనిపిస్తుంది. కానీ మనకేం గుర్తుకు రావాలి? అరే భయ్, 100 అంటే ఇంటిజరు, సో ఫ్రాక్షన్ అంటే అసలు 100 అనేది ఇంటిజరు ఫ్రాక్షన్కి కాంట్రిబ్యూటే చేయదు కాబట్టి 100ని జస్ట్ రిమూవ్ చేయొచ్చు. సో ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 100 అనేది డైరెక్ట్గా = ఫ్రాక్షన్ ఎక్స్ అయిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది? ఫ్రాక్షన్ ఎక్స్ అర్థమైనప్పుడు, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రాక్షన్ ఎక్స్ కొంచెం వరకైనా గుర్తుకున్నప్పుడు మనకు ఈ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఓవరాల్గా ఈ లెక్చర్లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఎనీ రియల్ నెంబర్లో ఒక ఇంటిజర్ పార్ట్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఎలాగైతే ఉంటుందో, ఆ ఇంటిజర్ పార్ట్ అనేది ఎలాగైతే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆర్ స్టెప్ ఫంక్షన్ అంటారో, ఆ ఫ్రాక్షనల్ పార్ట్ని మనము ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ కింద మనము తీసుకొని, ఆ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ ఎలా కట్టాలో అర్థం చేసుకొని, ఆ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ గీసుకొని, ఆ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ని స్ప్లిట్ ఫంక్షన్ లాగా ఎలా డివైడ్ చేసుకోవాలో అర్థం చేసుకొని, దాని తర్వాత దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ని చదువుకున్నాము. ఇదంతా ఎందుకు చేశాం సార్? ఎగైన్ మళ్ళీ చెప్తున్నాను, లిమిట్స్లో ఒక భయంకరమైన క్వశ్చన్ వాడు ఇవ్వాలని డిసైడ్ అయితే స్టెప్పో ఫ్రాక్షనో పెడతాడు. కంటిన్యూటీలో ఒక భయంకరమైన క్వశ్చన్ ఇవ్వాలంటే స్టెప్పో ఫ్రాక్షనో పెడతాడు. ఇంటిగ్రేషన్లో ఏదైనా ఒక భయంకరమైన క్వశ్చన్ ఇచ్చి వాడు మిమ్మల్ని భయపెట్టాలంటే స్టెప్పో ఫ్రాక్షనో ఇస్తాడు. మరి వీటన్నిటికీ ఏంటి మెడిసిన్ అంటే, బాబు నువ్వు ఏమైనా చేసుకోరా భయ్, నాకు స్టెప్ ఫంక్షన్ అంటే నేను మాస్టర్ చేస్తా, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటే మాస్టర్ చేస్తా. స్టెప్ ఫంక్షన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. దీంతోపాటు ఎలాగైతే స్టెప్ని ఫ్లోర్ ఫంక్షన్ అంటామో, సీలింగ్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది. అది చాలా చిన్న కాన్సెప్టే, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా అది. అయితే ఈ ఫంక్షన్స్ అన్నిటి గురించి కూడా, ఎస్పెషల్లీ గ్రాఫ్స్, మనకు ఎంత గ్రిప్ ఉండి ఎంత బాగా వస్తే మనం క్యాలిక్యులస్ని అంత బాగా ఎంజాయ్ చేస్తాము. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్రాక్షన్ పార్ట్ ఎక్స్ యొక్క గ్రాఫ్ అండ్ స్ప్లిట్ ఫంక్షన్ని ఫాస్ట్గా రాసుకోవడము మీకు బై హార్ట్ తెలిసి ఉండాలి, చాలా ఫాస్ట్గా అర్థమై చేయాలి. అలాగని లిటరల్ సెన్స్లో బై హార్ట్ చేస్తే ఎప్పటికీ అచీవ్ చేయలేరు. దాన్ని ఒక అండర్స్టాండింగ్ వేలో ఫాస్ట్గా ఎలా గుర్తు తెచ్చుకోవాలో మీరే స్ట్రాటజిక్గా డిసైడ్ అవ్వండి.
అండ్ మీకేమన్నా అడిషనల్‌గా ఏమైనా ఇన్‌పుట్స్ కావాలన్నా, ఏమైనా అడిషనల్‌గా ఎలాంటి అయినా కొత్త వీడియోస్ చేయాలన్నా, లేకపోతే అడిషనల్‌గా ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. ఫర్దర్‌గా రాబోయే అన్ని ఫంక్షన్స్ యొక్క టాపిక్స్ మీరు మాస్టర్ చేయాలంటే ఆల్ నోటిఫికేషన్స్ ఐకాన్ ఒకసారి బెల్‌ని ఒకసారి ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు వచ్చిన ప్రతి వీడియోని కూడా ఇమ్మీడియేట్‌గా చూడడానికి అవకాశం ఉంటది. ఐ విల్ సీ యూ గైస్.